హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీళ్ళు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేశాక ఇంకేం కావాలి అనిపించేంత రేంజ్లో ఒక సూపర్ క్రీమీ రెసిపీ రెడీ చేసేద్దామా. కలర్ చేంజ్ కాకుండా గ్రీన్గా ఉంటూ ఫ్రెష్గా రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్తో మీ ఇంట్లో వేరే లెవెల్లో పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది. అది కూడా జస్ట్ 10 మినిట్స్లో. చాలా సింపుల్గా బట్ రిజల్ట్ మాత్రం నోట్లో బ్లాస్టే. ముందుగా ఈ రెసిపీ తయారు చేయబోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మంచి మంచి టిప్స్ తెలుసుకుందాం. ఫ్రెష్గా ఉండే 4 పాలకూర కట్టలను తీసుకొని శుభ్రం చేసి ఇలా తీసుకోవాలి ఒక కుక్కర్లోకి. ఆ తర్వాత మీ కారంకి తగ్గట్టుగా 3-4 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 10-15 వరకు జీడిపప్పు కూడా వేసుకొని చిన్న కాఫీ కప్పులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఎక్కువ ఉడికించుకోవద్దండి, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకున్నాక ఈ పేస్ట్ అంతా కూడా తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. ఈ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ బ్యాటర్లోనే. దీనంతా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 200 గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నానండి. క్యూబ్స్గా కట్ చేసేసి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే ఆయిల్లో ఒక చిన్న ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తానండి. ఆకుకూరలని క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు వేసిన వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ ఆకుకూరలని ఉంచేసి ఆ తర్వాత కుక్ చేసుకుంటే కనుక ఇందులో ఉండే బ్యాక్టీరియా ఇంకేమన్నా మిగులున్నా మంచిగా క్లీన్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి బాగా వేగాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు తిప్పి వేసేసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుందండి. ఇందులో మీకు ఎక్స్ట్రా క్రీమీ టెక్స్చర్ కావాలంటే కనుక 1 స్పూన్ ఫ్రెష్ మీగడ కానీ 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. టిప్ 2 ఏంటంటే పాలకూర ఉడికించుకున్నాక కూడా కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అంటే మనం ఉడికించుకునేటప్పుడు ఆనియన్స్ యాడ్ చేయకుండా ఉట్టిగా పాలకూర మనం వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకుంటే కనుక కలర్ చేంజ్ కాకుండా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.